బొట్టు పెట్టుకొని కింద కుంకుమ పెట్టుకుంది, ముసి నవ్వులు నవ్వుతుంది. ఏం రేవంత్ అన్న అట్లా మాట్లాడొద్దని చెప్పనీకి చేతనైతలేదా వీళ్ళకి? వీళ్ళు వెనకాల కూర్చొని ఆయన ఏదో జోకులు వేస్తుండట, వీళ్ళు ఏదో వెనకాల కూర్చొని ముచ్చట్లు వేపుకుంటూ నవ్వుతున్నారట. అగో అగో ఇక్కడ పప్పన్నం తినేటోడికి దేవుడు అంటే అర్థమైంది. పప్పన్నం తినేటోడు బ్రాహ్మణులు అంటున్నాడు. మరి బ్రాహ్మణులు అందరు దేవుళ్ళని పూజిస్తారు. మరి బ్రాహ్మణులే కాదు, అందరూ పూజిస్తున్నారు. అందరు దేవుళ్ళని పూజిస్తారు. శివరాత్రి రోజు శివుడి పండగ జరుపుకోవట్లే, మనం శివుడిని పూజించుకోవట్లే. కార్తీక సోమవారం నువ్వు కార్తీక దీపోత్సవానికి ఎందుకు పోయినావు? మరి కార్తీక సోమవారం ఎవరిని పూజిస్తాం కార్తీక మాసంలో? మరి ఎందుకు పోయినావు దీపోత్సవానికి? ఉట్టిగా పిలిచి 2 బిల్డప్ ఇచ్చి మాటలు చెప్పొద్దాం పోయినారా మీరు? బిల్డప్ మాటలు చెప్దామని పోయినారా మీరు? ఈరోజు నాకు గుర్తుపెట్టుకోండి, మీరు మితిమీరినటువంటి అహంకారంతో ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి మీరు 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 మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఉండదు, ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. రేవంతన్నా ముందు ఉన్నది ముసళ్ళ పండగ. మాట్లాడితే మళ్ళీ కొంతమందిని తీసుకురావాలి మధ్యలో అన్నది ఏం లేదు.